ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు కాన్జిజెంట్ అనే కంపెనీ నుంచి అయితే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసా. ఈ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి మనకు ఈ కంపెనీ నుంచి అయితే వచ్చేసాయి. ఈ కంపెనీలో చాలా రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అంటే దాదాపు 200 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హియరింగ్ ఫర్ సెమీ వాయిస్ ప్రాసెస్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా పర్లేదు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. జాబ్ హైలైట్స్. వర్క్ టైమింగ్ షుడ్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ షిఫ్ట్. అంటే మీకు నచ్చిన, అంటే మీకు ఖాళీ ఉన్న టైంలో మీరైతే అప్లై చేసుకోవచ్చు. జనరల్ స్కిల్స్ వచ్చేసరికి ఇంకా అటెండెన్స్ టు డీటెయిల్స్ అండ్ యాక్యురసీ, ప్రొఫిషియన్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ఈక్వలెంట్ ప్లాట్ఫామ్. అంటే మీకు ఏ స్కిల్స్ ఉండాలంటే ఎంఎస్ ఆఫీస్ అయితే తెలిసి ఉండాలి, అలాగే కంప్యూటర్ నుంచి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేదా ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు అనమాట. క్లియర్గా అయితే మనకు నోటిఫికేషన్లోనే ఫస్టే ఇచ్చాడనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదని. దాంతోపాటు 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి అంటే హైదరాబాద్. ఈ కంపెనీ ఉండేసి హైదరాబాద్లో అయితే ఉంది. మీరు ఇంటి నుంచైనా పని చేసుకోవచ్చు. ఇకపోతే మోస్ట్ హ్యావ్ కీ స్కిల్స్. అంటే ఏ స్కిల్స్ ఉండాలంటే ఇందాక చెప్పాను కదా, ఎంఎస్ ఆఫీస్ ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే సెమీ వాయిస్ అంటే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి మంచిగా మాట్లాడే స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటే బాగా మాట్లాడడం బాగా తెలిసి ఉండాలి. ఇంకా అదర్ కీ స్కిల్స్ వచ్చేసరికి బీపీఓ, బ్లెండెడ్ ప్రాసెస్, నాన్ ఇట్ స్కిల్స్, కాంటాక్ట్ రివ్యూ అండ్ వాయిస్ ప్రాసెస్. ఏం లేదు, మీకు బాగా మాట్లాడడం వస్తే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి రెక్టిఫై చేస్తూ ఉండాలన్నమాట. ఇకపోతే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి వాట్ అబౌట్ డూ, ఇదంతా మొత్తం ఫామ్ అనమాట. ఈ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకైతే అప్లై చేసే ఫామ్ అయితే వస్తుంది. అంతకంటే ముందు ఇంకొన్ని పాయింట్స్ అయితే తెలుసుకుందాం ఈ జాబ్ గురించి. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్, కాంటాక్ట్ త్రూ సెకండరీ రీసెర్చ్, కంప్రెసివ్ వేరియస్ రిసోర్స్. అంటే ఇదంతా మొత్తం ఆ జాబ్కి సంబంధించింది. ఇవన్నీ చెప్తే మీకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కొన్ని స్కిప్ చేస్తున్నాను అనమాట. ఇంకా స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చరికి ఆల్రెడీ చెప్పాను కదా, కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో కొద్దిగా మాట్లాడడం తెలిస్తే సరిపోతుంది. అలాగే మెంటరైజ్డ్ కంప్యూటర్ గోల్డ్ ఇంగ్లీష్ కంప్రహెన్సివ్ విత్ లాగిన్ అబిలిటీ, డేటా ఇంటర్ప్రెసివ్. మొత్తం ఇదంతా స్కిల్స్ అనమాట. మొత్తం టైమింగ్, వాళ్ళ టైమింగ్ వర్క్ ఫ్రమ్ అంటే షిఫ్టింగ్ ప్రాసెస్ కాబట్టి ఏ షిఫ్ట్ అయినా పర్లేదు, మీరైతే ఆ షిఫ్ట్ మీకు ఖాళీ ఉన్న టైంలో అయితే మీరు ఆ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే క్వాలిఫికేషన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్, ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. అంటే డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది అనమాట. ఈ జాబ్కి అయితే మీరు అర్హులే. జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే దాంట్లో ఏ ప్లాట్ఫామ్ అయినా పర్లేదు, కంప్లీట్ చేస్తుంటే మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు అనమాట. ఇవన్నీ దానికి సంబంధించిన మొత్తము. ఇంకా అప్లై నౌ మీద క్లిక్ చేద్దాం. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే అప్లై చేసే ఫామ్ మీద కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట. అప్లై చేసే ఫామ్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కింద స్టార్ట్ నౌ అని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇంకా అప్లై చేసే ఫామ్ అయితే వస్తుంది. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్ ఇన్ కాగ్నిజెంట్ బీపీఓ ఎన్వైరన్మెంట్. ఒకవేళ ఇంట్రెస్ట్ అని ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేసి, ఇంకా ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ షిఫ్ట్ పద్ధతిలో మీకు ఇంట్రెస్ట్ అయినా అని వస్తుందన్నమాట. దానిపైన కూడా ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క సిటీ, హయ్యర్ క్వాలిఫికేషను, మీ యొక్క ఇయర్ అంటే ఏ ఇయర్లో పాస్ అయినరు అనేది, నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ అంటే ఏమన్నా బ్యాక్లాగ్స్ ఉంటే అవి ఎంటర్ చేయండి. ఇంకా ఏమి సెమిస్టర్ మార్క్ లిస్టు, డూ యూ హ్యావ్ ఆల్ సెమిస్టర్ మార్క్, ఎస్ అయితే ఎస్, లేకపోతే లేదు. అలాగే డూ యూ హ్యావ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అంటే డిగ్రీ ప్రొవిజనల్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే పాన్ కార్డు, డూ యూ హ్యావ్ ఓటర్ ఐడి లేదా ఓటర్ కార్డు ఉంటే ఓటర్ ఐడి, అవన్నీ ఎస్ మీద క్లిక్ చేయండి. దాంతోపాటు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని క్లిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా ఫైనల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అంటే ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇంకా ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇంకా మీరు అప్లై చేసినారు అనమాట.
ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక అసలు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.